అందరికీ నమస్కారం. ఈ వీడియో నందు మీరు ఒకవేళ పోలీస్ కానిస్టేబుల్ కావచ్చు, ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకు కానీ లేదా వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నట్లయితే గతంలో వచ్చినటువంటి ఒక క్వశ్చన్ పేపర్లో ఉన్నటువంటి సుమారు 30 ప్రశ్నలను ఏ విధంగా సాధించవచ్చో ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఈ వీడియో చూడడం వల్ల మీకు బెనిఫిట్స్ ఏంటంటే ఎటువంటి టైప్ క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్లో అడుగుతున్నాడు, ఆ క్వశ్చన్స్ని మనము ఎంత వేగంగా ఎంత ఖచ్చితంగా ఏ విధంగా సాధించవచ్చో నేర్చుకోవచ్చు. ఇప్పుడు ముందుగా ఒకసారి సిలబస్ గమనించినట్టయితే ఇది గతంలో వచ్చినటువంటి ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్. దీని లోపల మనకి 3 రకాల టెస్టులు ఉంటాయి. మొదటిది ప్రిలిమినరీ, రెండవది ఈవెంట్స్, మూడవది ప్రిలిమినరీలో సెలక్షన్ అయిన వాళ్ళకి ఈవెంట్స్ ఉంటాయి. ఈవెంట్స్లో కూడా సెలక్షన్ అయినట్టయితే మనకి ఫైనల్ ఎగ్జామ్ ఉంటుంది. ఒకవేళ పీసీ ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ అయితేనేమో ఈ విధంగా ఇక్కడ చూసినట్టయితే 8 టాపిక్స్ ఇచ్చిండు. దీంట్లో రెండవది అర్థమెటిక్ ఉన్నది. ఇక్కడ గమనించండి ఒక్కసారి, అర్థమెటిక్ అలాగే మెంటల్ ఎబిలిటీ కూడా ఇక్కడ చూసినట్టయితే 7th. ఈ రెండు కూడా మనకి మేజర్ పార్ట్స్ రోల్ పాటిస్తాయి. సో అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ సుమారు 20 నుంచి 30 క్వశ్చన్స్ రావచ్చు, అంతకంటే ఎక్కువ కూడా రావచ్చు కొన్ని సందర్భాల లోపల. ఎందుకంటే ఇక్కడ టోటల్ 200 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి చూడండి, ఇక్కడ ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఆబ్జెక్ట్ టైప్ ఉంటాయి. 200 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి మనకి 20 నుంచి 30 లేదా 50 వరకు కూడా క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే ఫైనల్ ఎగ్జామ్ గమనించినట్టయితే ఇది కూడా మనకి ఇంటర్మీడియట్ స్టాండర్డ్లో ఉంది, ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా 200 క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ ఇక్కడ మనకి అయితే ఒకటి మారింది. ఇక్కడ 8th చూడండి ఒక్కసారి, ఇక్కడ పర్సనాలిటీ టెస్ట్ కూడా ఇంక్రీజ్ అయింది. ఓకే, ఇదొక్కటి మనకి పెరిగింది, మిగతా అన్నీ కూడా మ్యాక్సిమం అవే ఉన్నాయి. సో ఇక్కడ కూడా మనకి అర్థమెటిక్ 7th టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంది. ఓకే, ఇది మనకి ఇక్కడ కూడా మనకి 30 నుంచి 50 వరకు రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మనకి మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్స్ అవుతుంది. మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేకపోతేనేమో కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి వాళ్ళు నేర్చుకున్నట్లయితే మార్క్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అలాగే ఒక్కసారి ఎస్ఐ చూడండి, సిలబస్ గమనించినట్టయితే మీకు ఇక్కడ కూడా ప్రిలిమినరీ ఎగ్జామ్ లోపల మేజర్ రోల్ ఇక్కడ చూసినట్టయితే మీకు అర్థమెటిక్ అండ్ అర్థమెటిక్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ మొత్తం 200 మార్క్స్ లోపల 200 క్వశ్చన్స్ లోపల 100 మార్క్స్ ఇవి ఉంటే 100 మార్క్స్ జనరల్ స్టడీస్ ఉంది. చూడండి ఒక్కసారి, ఇక్కడ 100 మొత్తం కూడా మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ మేజర్ రోల్ అనేది మొత్తం మనకి ప్రిలిమినరీ ఎగ్జామ్ లోపల మేజర్ 100 మార్క్స్ ఇదే ఉంది. కాబట్టి ఇక్కడ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి చాలా బెనిఫిట్, మ్యాథ్స్ కాకపోతే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. సో ఇక్కడ ఈ 100 మార్కులని ఎవరైతే ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటారో వాళ్ళు మనకి ప్రిలిమినరీ సెలక్షన్ కావడానికి అవకాశం ఉంటుంది. సో మిగతాది కూడా ఇక్కడ కూడా మనకి కరెంట్ అఫైర్స్ కావచ్చు, జాగ్రఫీ, ఇండియన్ పాలిటీ, అలాగే తెలంగాణ మూవ్మెంట్, జనరల్ సైన్స్, కరెంట్ ఈవెంట్స్ ఇవన్నీ కూడా 100 మార్క్స్ ఉంటుంది. ఇది ప్రిలిమినరీ ఎగ్జామ్. అలాగే మెయిన్స్ అబ్జర్వ్ చేసినట్టయితే మెయిన్స్లో 4 పేపర్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చిండు. 4 లోపల మనకి 2 పేపర్స్ ఏమో క్వాలిఫై పేపర్స్. పేపర్ 1 ఆబ్జెక్ట్ టైపు 200 క్వశ్చన్స్ ఉంటాయి. ఇక్కడ కూడా మనకి ఇంగ్లీషు. అలాగే పేపర్ 2 ఏమో తెలుగు ఆబ్జెక్ట్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ రెండు కూడా. అలాగే పేపర్ 3 తీసుకున్నట్టయితే 200 మార్క్స్ మొత్తం అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్ ఉంది. 4th పేపర్ తీసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ ఉంది. సో ఈ విధంగా మనకి ఇక్కడ కూడా 4 పేపర్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఫస్ట్ దాంట్లో మనం నేర్చుకున్నటువంటిది ఏమో ఒకటే దాంట్లో అన్నీ ఉంటాయి. ఇక్కడ మాత్రం మనకి రెండేమో జనరల్ ఇంగ్లీష్, జనరల్ తెలుగు, ఇక్కడ తెలుగు అలాగే అర్థమెటిక్ ఇవి ఉన్నాయి. సో ఇది మొత్తం కూడా ఇక్కడ మ్యాథమెటిక్స్ 200 మార్క్స్ రావాలి అంటే మనకి ఇక్కడ కూడా మేజర్ రోల్ పాటిస్తుంది. కాబట్టి మనం గతంలో వచ్చినటువంటి క్వశ్చన్స్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే మన ప్రిపరేషన్కి చాలా యూజ్ అవుతున్న ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరిగింది. చివరి వరకు చూడండి, క్వశ్చన్స్ అన్నీ కూడా. పేపర్ వచ్చినట్టయితే మీకు బోత్ మీడియా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్టయితే ఏముందంటే 1 - 1/2 ఇంటూ 1 - 1/3 ఇంటూ 1 - 1/4 ఇంటూ డాష్ డాష్ 1 - 1/n ఉంది. ఓకే, సో ఇది క్వశ్చన్. దీన్ని మనం మామూలుగా అబ్జర్వ్ చేస్తే కొంచెం పెద్దగా అనిపిస్తుంది, కానీ సింపుల్గా కూడా ఉంది ఆన్సరు. 1 - 1/2 అంటే 1/2 అవుతుంది. సెకండ్ చూసినట్టయితే 1 - 1/3 3 1 జా 3 -1 2/3 అవుతుంది. నెక్స్ట్ ఇది 4 1 జా 4, ఎందుకంటే ఈ రెండు కూడా అన్లైక్ ఫ్రాక్షన్స్ అంటే విజాతి భిన్నాలు. విజాతి భిన్నాలు ఉన్నప్పుడు మనము బటర్ఫ్లై మెథడ్ అని నేర్చుకున్నాం, ఇలా ఉంటుంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ఈ రెండు మల్టిప్లై చేస్తాం, ఈ రెండు మల్టిప్లై చేస్తాం. ఒక 3 3 2 5 10 కింద డినామినేటర్స్ మల్టిప్లై చేస్తాం. అయితే ఇక్కడ ఫస్ట్ దానికి మనకి
ఓన్లీ పూర్ణాంకం ఉంది, హోల్ నెంబర్ ఉంది కాబట్టి ఇప్పుడు సింపుల్ ఏంటంటే మల్టిప్లై చేయాలి, మైనస్ చేయాలి. సో 4 - 1 3/4. మరి డాష్ 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 ఇక్కడ ఏమొస్తుందంటే n-1/n అవుతుంది. ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ క్యాన్సలేషన్ లోపల చూడండి, 2 2 క్యాన్సిల్ అవుతుంది, 3 3 క్యాన్సిల్ అవుతుంది, నెక్స్ట్ 4 4 క్యాన్సిల్ అవుతుంది. అంటే ఫస్ట్ ఫ్రాక్షన్ యొక్క డినామినేటర్ సెకండ్ నెక్స్ట్ ఫ్రాక్షన్ యొక్క న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది అన్నప్పుడు లాస్ట్ది న్యూమరేటర్ క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మిగిలింది ఏంది 1/n. 1/n ఆప్షన్ ఉందా? ఎస్, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, ఇది మనకి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ ఇది ద రేషియో ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 3:5. దేర్ హెచ్సిఎఫ్ ఈజ్ 5. దెన్ దేర్ ఎల్సిఎం. రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి 3:5లో ఉన్నాయి. వాటి యొక్క హెచ్సిఎఫ్ గాసాబా 5 అయితే అప్పుడు ఆ సంఖ్యల యొక్క కాసాగు ఎంత? మరి దీనికి ఇంతకుముందు వీడియో కాసాగు గాసాబాకు సంబంధించి దాదాపు 10 వీడియోస్ పెట్టడం జరిగింది. కాసాకు సంబంధించి 3 వీడియోస్, గాసాబాకు సంబంధించి 4 వీడియోస్, వాటి మధ్య సంబంధము, భిన్నాలకు సంబంధించినటువంటి కాసాగు ఏ విధంగా చేయొచ్చో కూడా నేర్చుకున్నాం. మరి అక్కడ నుంచి క్వశ్చన్ ఇక్కడ ఉన్నది. సో ఒకసారి మీరు ట్రై చేయండి. టైం స్టార్ట్. సో చూడండి, ఇప్పుడు ఆన్సర్ ఎలా చేయాలంటే మరి రెండు సంఖ్యల యొక్క గాసాబా ఎంత ఇచ్చిండు? 5 ఇచ్చిండు. సో హెచ్సిఎఫ్ ఇచ్చిండు కాబట్టి 5 ఇచ్చిండు కాబట్టి మరి ఆ సంఖ్యలు ఏమవుతాయంటే సంఖ్యల యొక్క నిష్పత్తిలో మొదటి సంఖ్య 3 × 5, 3 5 15, 5 5 25. చూడండి, సంఖ్యల యొక్క గాసాబా ఇచ్చి నిష్పత్తి ఇచ్చినప్పుడు ఆ గాసాబా చేత మల్టిప్లై చేయాలి. 3 5 15, 5 5 25. మనకు అడిగింది ఇప్పుడు కాసాగు. కాసాగు డైరెక్ట్ ఏంటంటే సంఖ్యల యొక్క నిష్పత్తి చూడండి సూత్రంగా A:B అవుతూ హెచ్సిఎఫ్ అనేది హెచ్ అయితే ఎల్సిఎం సూత్రం ఏంటంటే H × A × B. గుర్తుపెట్టుకోండి, రెండు సంఖ్యల యొక్క నిష్పత్తి A:B, వాటి యొక్క హెచ్సిఎఫ్ హెచ్ అయితే ఆ సంఖ్యల యొక్క ఎల్సిఎం ఎంత అంటే H × A × B. ఇప్పుడు 5 × 3 × 5 డైరెక్ట్ సూత్రం. సో 75 ఉంది ఆప్షన్ 4. ఓకే, ఒకవేళ ఈ సూత్రం గుర్తుకు రాకపోతే ఏం చేయాలి? సంఖ్యలు ఏమొచ్చినాయి? 15 25. 15కి 25కి ఎల్సిఎం తెలుసుకుంటే అయిపోతుంది. 5 × 15, 5 5 25. చూడండి మల్టిప్లై 5 × 15, 15 5 75. సో వచ్చింది ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తున్నటువంటిది నా యొక్క టెలిగ్రామ్ గ్రూపు. మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో యాడ్ అయినట్టయితే నెక్స్ట్ వీడియోస్ కావచ్చు, క్వశ్చన్ పేపర్ మోడల్స్ కావచ్చు మీకు షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నెక్స్ట్ చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ క్వశ్చన్. ద స్మాలెస్ట్ నెంబర్ విచ్ వెన్ సబ్ట్రాక్టెడ్ 11 ఈజ్ డివిజబుల్ బై 16, 18, 21, 24, 28. ఒక సంఖ్య నుండి 11ని తీసివేసిన తర్వాత ఆ సంఖ్య 16, 18, 21, 24, 28 చేత భాగించబడే సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య. దీన్ని కూడా 2 రకాలుగా చేయొచ్చు. ఒకటేమో ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి గుర్తుపట్టడం ఒకటి, రెండవదేమో మనము సమాధానం తెలుసుకోవడం. మరి ట్రై చేయండి. టైం స్టార్ట్. చూడండి, ఇప్పుడు మనకేం కావాలి? సంఖ్య నుండి 11ను తీసివేసిన తర్వాత అదేం కావాలి? ఈ సంఖ్యల చేత భాగించబడాలి. ముందుగా ఈ సంఖ్యల చేత భాగించబడే సంఖ్యను తెలుసుకుందాం. 16, 18, 21, 24, 28. ఈ 5 సంఖ్యల చేత భాగించబడే సంఖ్య అనగా మరి భాగించబడే సంఖ్యల్లో కనిష్ట సంఖ్య అనగా వాటి యొక్క కాసాగా అవుతుంది. ఈ 5 సంఖ్యల యొక్క కాసాగా అనేది ఏమవుతుంది? ఆ 5 సంఖ్యల చేత భాగించబడే చిన్న సంఖ్య అవుతుంది. సో ఇప్పుడు 16, 18, 21, 24, 28 అన్నీ కూడా 2 చేత భాగించబడుతున్నాయి. 2 8, 2 9, 21, 2 12, 2 14. ఓకే, నెక్స్ట్ ఇది 3 చేత భాగించబడుతున్నాయి. 8, 3 3, 3 7, 3 4, 14. నెక్స్ట్ ఇది మనకి 2 చేత భాగించబడుతున్నాయి. 2 4, 3 7, 2 2, 2 7. నెక్స్ట్ 7 చేత భాగించబడుతున్నాయి. 3 7 1, 2 7 1. ఇంకా ఇక్కడ 2 కూడా ఉంది. సో ఈ 2 తీసేస్తాం, ఎందుకంటే 4 ఉన్నది కాబట్టి 2 తీసేయచ్చు.
ఇప్పుడు మిగిలిన సంఖ్యల లబ్ధము భాజకాల లబ్ధము 2 ముళ్ళ 6, 6 రెంట్ల 12, 12 ఏడుల 84, మరి 84 ఇంటూ ఇక్కడ 12, ఓకేనా, 84 ఇంటూ 12. సో 12 నాళ్ళ 48, 12 నెంబర్లు 96, 100. సో 1008 వచ్చింది. ఈ 1008 అనేది ఏమవుతుంది, ఇచ్చినటువంటి అన్ని సంఖ్యల చేత భాగించబడుతుంది. ఇచ్చినటువంటి అన్ని సంఖ్యల చేత భాగించబడుతుంది. కానీ మనకేం కావాలి, ఆ సంఖ్య నుండి, అంటే ఇక్కడ ఉన్నటువంటి సంఖ్య నుండి 11ను తీసివేస్తే అది ఈ సంఖ్యల చేత భాగించబడాలి. అంటే ఇప్పుడు ఏం చేయాలి, మనము 11ను కలపాలి. కావాల్సినటువంటి సంఖ్య 1019. ఇది 1019 ఆన్సర్. ఇప్పుడు చూడండి ఇక్కడ 1019. ఇప్పుడు 1019 నుంచి మనం ఏం చేస్తున్నాము, 11ను తీసేస్తున్నాం. 11 తీసేస్తే ఎంత వచ్చింది, 1008 వస్తుంది. ఈ 1008 అనేది ఏమవుతుంది, ఈ 5 సంఖ్యల చేత భాగించబడుతుంది. ఓకేనా, ఇది ఆన్సర్. నెక్స్ట్ ఇది, ద పేజెస్ ఆఫ్ A and B are in the ratio 3:5. 10 years later, the ratio of the ages of A and B are in the ratio 3:5. Then 10 years later, the ratio of their ages will be 31:45. Their present ages are in years. A మరియు B యొక్క వయసుల నిష్పత్తి 3:5 ఇచ్చిండు. 10 సంవత్సరాల తర్వాత వారి యొక్క వయసుల నిష్పత్తి 31:45 అవుతుంది. వారి యొక్క ప్రస్తుత వయసులు ఎంత? చూడండి, ఇక్కడ నిష్పత్తుల నుంచి ఇచ్చిండు క్వశ్చన్. మనకి ఏ చాప్టర్, ఏ కాన్సెప్ట్ నుంచి ఇచ్చిండు, రేషియో, నిష్పత్తి నుంచి ఇచ్చిండు. ఇక్కడ ఏ అండ్ బి ఆర్ 2 పర్సన్స్ ఉన్నారు. వారి యొక్క ప్రజెంట్ వయసుల నిష్పత్తి ఇచ్చిండు. 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే వారి యొక్క నిష్పత్తి మారుతుంది. అయితే ఇప్పుడు ప్రజెంట్ వారి యొక్క వయసుల నిష్పత్తి ఎంత? సో టైం స్టార్ట్. చూడండి, ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ యొక్క వయసుల నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 3:5 ఇచ్చిండు. కాబట్టి ఒకటిది 3x, ఒకటిది 5x అవుతుంది. ఆఫ్టర్ 10 years, సో 3x + 10, 5x + 10 అవుతుంది. ఆఫ్టర్ 10 years తర్వాత ఏమవుతుంది అంటే వాళ్ళ వయసుల నిష్పత్తి ఇచ్చిండు. అంటే ఫస్ట్ పర్సన్ 3x + 5 10, 5x + 10 ఈక్వల్ టు ఎంత ఇచ్చిండు, రేషియో 31/45 ఇచ్చిండు. 31/45. ఎందుకంటే రేషియోని A:Bని మనం భిన్న రూపంలో కూడా రాసుకోవచ్చని నేర్చుకున్నాం. కాబట్టి ఈ విధంగా రాసుకుంటాం. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఈ విధంగా బటర్ఫ్లై మెథడ్, క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్ మల్టిప్లై చేసుకుంటాం. ఓకే, సో ఇది మనకు ఉన్నటువంటిది. లేదు అంటే దీన్ని మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఆప్షన్స్లోకి వెళ్ళి కూడా గుర్తుపట్టవచ్చు. చూడండి, ఆప్షన్స్లోకి ఫస్ట్ మనం ఇది చేద్దాము, తర్వాత ఆప్షన్స్లోకి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు ఏం చేయాలి, 45తో మల్టిప్లై చేస్తే 45 × 3 135x ప్లస్ 45 × 10 450. అలాగే RHS 31 × 5 155x ప్లస్ 31 × 10 310. ఓకేనా, ఇప్పుడు ఇది ఏమొచ్చింది, రేఖీయ సమీకరణం వచ్చింది. లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ వచ్చింది. ఇప్పుడు వేరియబుల్ టర్మ్స్ మూవ్ టు రైట్ సైడ్, వన్ సైడ్, అనదర్ కాన్స్టెంట్స్ మూవ్ టు సెకండ్ సైడ్. ఇప్పుడు 155 అనేది మోర్ కాబట్టి 135 మైనస్ చేస్తున్నా. సో -135 అవుతుంది. 310 అనేది ఇటు సైడ్ వస్తే -310 అవుతుంది. ఓకేనా, కాబట్టి ఇటు సైడ్ 20x, ఇటు సైడ్ ఏమొచ్చింది 140. సో x = 7 అవుతుంది, అంతేనా. 27 × 140. కాబట్టి x = 7 వచ్చింది. x = 7 వచ్చింది కాబట్టి ఇప్పుడు 3 7 = 21, 5 7 = 35. అంటే ప్రజెంట్ వారి యొక్క వయసుల నిష్పత్తి 21,35. ఒకటో ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇది మనకు ఒక మెథడ్. రెండవ మెథడ్, ఈజీ మెథడ్ ఏంటంటే ట్రయల్ ఎర్రర్ మెథడ్. అంటే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి మనం చూజ్ చేసుకోవడం. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ వానికి చూద్దాము, 10 years, ఇప్పుడు 21:35, 3:5, 7 3 = 21, 7 5 = 35. ఇది పాసిబుల్. 8 3 = 25, 8 5 = 40. సో 6 3 = 18, 6 5 = 30, 9 3 = 27, 9 5 = 45. అన్నీ కూడా 3:5 నిష్పత్తిలో ఉన్నాయి. నెక్స్ట్ ఏమి ఇచ్చిండు, 10 years యాడ్ చేయాలి. 31 45, 34 50. సో ఇది 18 అంటే 28 40. సో 27 అంటే 37 55. సో మనకు 31 45 డైరెక్ట్గా ఉంది. ఇగో ఫస్ట్ ఇది. ఓకేనా, సింపుల్గా కూడా వచ్చేస్తుంది ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసింది. ఓకే, నెక్స్ట్ ఇది, సిల్వర్ అండ్ కాపర్ మిక్స్డ్ ఇన్ ద రేషియో 2:5 and 4:7 టు ప్రిపేర్ 2 alloys A and B.
equal quantities of these alloys A and B are mixed to prepare a third alloy C. The ratio of silver and copper in C. The ratio of silver and copper in C. 2:5 మరియు 4:7 నిష్పత్తిలో వెండి మరియు రాగిని కలిపి A మరియు B అను 2 లోహ మిశ్రమాలను తయారు చేశారు. ఈ లోహ మిశ్రమాలు ABలు సమభాగాలుగా తీసుకొని కలిపి మూడవ లోహ మిశ్రమం Cని తయారు చేశారు. ఈ మిశ్రమము Cలో ఉన్న వెండి మరియు రాగిల నిష్పత్తి ఎంత? చూడండి ఇక్కడ సిల్వర్ అండ్ కాపర్. ఫస్ట్ ఇది సిల్వర్, రెండోది కాపర్. ఏలో ఎన్ని భాగాలు ఉంది? ఏలోనేమో సిల్వర్ 2 అండ్ కాపర్ ఏమో మనకి 3 పార్ట్స్ ఉంది, 5 పార్ట్స్ ఉంది. ఇప్పుడు ఇదే దాంట్లో బి లోహం లోపల ఏముంది మనకి అంటే ఇదేమో 4 పార్ట్స్ ఉంది, ఇదేమో 7 పార్ట్స్ ఉంది. 4, 7. ఇప్పుడు ఈ రెండింటిని కూడా ఏం చెప్తున్నాడు? లోహ మిశ్రమాలు ఏబీలు సమభాగాలుగా తీసుకొని కలిపి మూడవ లోహ మిశ్రమాన్ని తయారు చేశారు. ఈ మిశ్రమం సిలో ఉన్నటువంటి వెండి మరియు వెండి మరియు రాగి నిష్పత్తి ఎంత? ఓకే, టైం స్టార్ట్. ఓకే, చూడండి ఒక్కసారి మళ్ళీ ఏ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఏలో మనకి సిల్వర్ యొక్క పార్ట్స్ ఎంత అంటే ఏలో సి తీసుకున్నట్టయితే సిలో ఉన్నటువంటి సిల్వర్, ఫస్ట్ సిల్వర్ కాబట్టి వెండి. మరి వెండి ఎంత ఉందంటే ఫస్ట్ దాంట్లో ఏలో ఉన్నటువంటి 2/7, అలాగే బిలో ఉన్నటువంటి 4/11. చూడండి ఏలోనేమో 2/7, మొత్తం 7 పార్ట్స్ ఉన్నాయి. దాంట్లో ఏ యొక్క భాగం 2/7, అలాగే కాపర్ యొక్క భాగం 5/7. సో సిలో కాపర్, రెండవది కాపర్ కాబట్టి కాపర్ ఎంత ఉందంటే 5/7 ప్లస్ మరి బిలో కాపర్ వచ్చేసి 7/11 భాగాలు ఉంది. ఇప్పుడు ఈ విధంగా రెండింటిని కలుపుకోవాలి. సో ఇప్పుడు దీనికి రెండు కూడా విజాతి భిన్నాలు కాబట్టి చూడండి 2 11 7 4 సేమ్ ఈజీ మెథడ్. 11 2 22, 7 4 28 బై 77. అలాగే ఇక్కడ కూడా ఏమవుతుంది 11 5 55, 7 7 49 బై 11 7 77. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ వెండి మరియు రాగిల నిష్పత్తిని మనం భిన్న రూపంలో రాస్తాం, ఈ విధంగా రాసుకుంటాం. సో హారం క్యాన్సిల్ అయితే 22 + 28 50, 55 + 49 104. ఇప్పుడు రెండు కూడా సరి సంఖ్యలు కాబట్టి 2 చేత భాగిస్తే 2 25ల 2 52ల 25 నిష్పత్తి 52. సో రెండవ క్వశ్చన్. ఓకేనా, ఈ విధంగా మనం తెలుసుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A shopkeeper reduced the price of sugar 10%. A person can buy 2 kgs more sugar for 900. The difference between the original price and the reduced price per kg. ఒక దుకాణదారుడు పంచదార ధరను 10% తగ్గించాడు. ఒక వ్యక్తి 900 రూపాయల లోపల 2 కేజీల పంచదారను ఎక్కువ కొనగలడు. 1 కేజీ పంచదార యొక్క అసలు ధరకు తగ్గించిన ధరకు మధ్య గల వ్యత్యాసం ఎంత? చూడండి, ఒక దుకాణదారుడు పంచదారను 10% తగ్గించాడు. తగ్గించడం వల్ల 900 రూపాయల లోపల ఏం చేసినట్టు అతను ఇంకా 2 కేజీలు ఎక్కువ షుగర్ను తీసుకున్నాడు. అప్పుడు 1 కేజీ పంచదార ధరకు అసలు ధరకు తగ్గించిన ధరకు మధ్య వ్యత్యాసం ఎంత? టైం స్టార్ట్. ఓకే, సాల్వ్ చేసిండ్రా? మరి చూడండి ఒక్కసారి. ఇప్పుడు ఇక్కడ మనకి ధర ఏమి ఇవ్వలేదు, అలాగే మనకి నెంబర్ ఆఫ్ కేజెస్ కూడా ఇవ్వలేదు. కానీ ఏం చెప్పిండు? ధరను 10% తగ్గిస్తే 2 కేజీలు ఎక్కువ కొనగలడు. ఇక్కడ డబ్బులు అవే ఉన్నాయి, 900 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? సో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ కేజెస్, అలాగే ధరనేమో ఎక్స్ అనుకుంటున్నా, నెంబర్ ఆఫ్ కేజెస్ వై అనుకుంటున్నా. సో ఇప్పుడు ఇదేమో కేజెస్ కాబట్టి ఎక్స్ ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 900 అవుతుంది. ఇది ఫస్ట్ది. సో ఇప్పుడు నేను నెక్స్ట్ ఏం చేస్తున్నాను? ధరని 10% తగ్గిస్తున్నా. 10% తగ్గడం వల్ల ఏమవుతుంది? 90% అవుతుంది. 90/100 ఇంటూ ఎక్స్. ఓకేనా? ఇప్పుడు ధర 90/100 ఇంటూ ఎక్స్ రెండవసారి. ఇప్పుడు నెంబర్ ఆఫ్ కేఎస్ 2 పెరిగినాయి కాబట్టి వై ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఇప్పుడు కూడా 900 రూపాయలే. ఇప్పుడు కూడా 900. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి 90 10 9. సో ఇక్కడ ఏమొచ్చింది? 9x ఇంటూ వై ప్లస్ 2 ఈక్వల్ టు 900 ఇంటూ 10 అవుతుంది. 10 డివైడ్ చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే మల్టిప్లై అవుతుంది. అలాగే 9 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే డివైడ్ అవుతుంది.
100. సో ఎక్స్ ఇంటూ వై XY ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1000. ఇక్కడ XY అంటే ఫస్ట్ దాంట్లో ఎంత వచ్చింది? 900 వచ్చింది. 900 రాస్తే 900 ప్లస్ 2x ఈజ్ ఈక్వల్ టు 1000. 2x ఈజ్ ఈక్వల్ టు 1000 మైనస్ 900 ఈజ్ ఈక్వల్ టు 100. x ఈజ్ ఈక్వల్ టు 100/2. x ఈజ్ ఈక్వల్ టు 50. x ఈజ్ ఈక్వల్ టు ఎంత? 50. x ఈజ్ ఈక్వల్ టు 50 అంటే ఫస్ట్ ధర 50 రూపాయలు. ఇప్పుడు ఎంత శాతం తగ్గింది? 10% తగ్గింది. 10% తగ్గిందంటే ఎంత ఉన్నట్టు? 5 రూపాయలు తగ్గినట్టు. సో ఫస్ట్ ధరకు అలాగే సెకండ్ ధరకు మధ్య వ్యత్యాసం ఎంత? 5 రూపాయలు. ఓకేనా? ఇది మనకు ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో in an election between two candidates, 80% of the enrolled voters voted. Of these voters, 5% voters were declared invalid. The winning candidate got 32,490 votes, which is 60% of the valid votes. The total number of voters enrolled in the election. క్వశ్చన్ మారా చూడండి ఒకసారి. ఇద్దరు అభ్యర్థుల మధ్య జరిగినటువంటి ఒక ఎలక్షన్లో నమోదైనటువంటి ఓటర్లలో 80% మంది ఓట్లు వేశారు. ఈ వేసిన ఓట్లలో 5% ఆఫ్ ఓట్లు సరి అయినటువంటివి కావు. గెలిచిన అభ్యర్థికి 32,490 ఓట్లు వచ్చాయి. ఇవి సరి అయినటువంటి ఓట్ల లోపల 60%. అయితే మొత్తం నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య ఎంత? మొత్తం నమోదైనటువంటి ఓటర్ల సంఖ్య ఎంత? సో టైం స్టార్ట్. సో మొత్తం నమోదైనటువంటి ఓట్లు ఎక్స్ అనుకుందాం. ఓకే, మొత్తం నమోదైనటువంటి ఓట్లు ఎక్స్. దీంట్లోపల మనకి ఎంత శాతం మంది ఓట్లు వేశారు? 80% ఆఫ్ ఓట్లు వేసిండ్రు. 80% ఆఫ్ ఓట్లు అంటే 80% ఆఫ్ ఎక్స్ అనేటువంటి మెంబర్స్ ఓట్లు వేశారు. ఈ వేసినటువంటి ఓట్లలో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఓట్లు సరైనటువంటి కావు? 5% ఓట్లు సరైనటువంటి కావు. అంటే మిగిలినటువంటి 95% ఆఫ్ ఓట్లు అనేటువంటి సరి అయినటువంటివి అవుతాయి. సో 80% ఆఫ్ ఎక్స్ అనేటువంటివి ఏమో మనకి నమోదైన వేసినటువంటి ఓట్లు. దాంట్లో మనకి వ్యాలిడ్ ఓట్లు ఎన్ని? 95% ఆఫ్ ఓట్లు వ్యాలిడ్ అయినటువంటివి. సో ఇప్పుడు గెలిచిన అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి? 32,490. ఇవి ఎన్ని ఓట్లకు సమానము? ఈ సరి అయినటువంటి ఓట్లు ఇవి. సరి అయినటువంటి ఓట్ల లోపల 60% ఓట్లు. సో 60/100. 60/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 32,490. ఇది ఎలా రాసాం అనేది ముఖ్యం. చూడండి, మొత్తం ఓట్లు ఎక్స్ అనుకున్నాం. దాంట్లో 80% ఆఫ్ ఓట్లు మనకి నమోదైనాయి. ఆ 80% ఆఫ్ ఓట్ల లోపల మనకి ఆ పడిన దాంట్లో 5% ఓట్లు మనకి ఏమవుతుందంటే ఇన్వాలిడ్, అంటే సరైనటువంటి కావు. అంటే మిగిలిన 95% ఆఫ్ కరెక్ట్ అవుతాయి. ఈ మొత్తం ఓట్ల లోపల ఇతనికి వచ్చినటువంటి ఓట్లన్నీ 60% ఓట్లు. సో 60/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32,490. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఆ ఎక్స్ అనేటువంటిది మనకు సరైనటువంటి సమాధానం అవుతుంది. చూడండి ఒకసారి ఎలా చేయాలి. ఇప్పుడు 80/100, 95/100, 60/100 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 32,490. ఇప్పుడు క్యాన్సలేషన్ చూడండి ఒకసారి. ఈడ 0, ఈడ 0 క్యాన్సల్, ఈడొక 0, ఈడొక 0 క్యాన్సల్. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు మనకి సో 2 టేబుల్లో 2 3 ఇక్కడ 16, 2 2 2 4 2 5. నెక్స్ట్ ఇది మనకి 3 టేబుల్లో 3 5 3 4 12, 3 1 3, 3 5 15. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇంకా 95 ఉంది. సో 95 అన్నప్పుడు 5 టేబుల్ వస్తుంది కాబట్టి 19 ఇక్కడ. చూడండి 5 1 5 0, 5 8 45, 5 3 15. ఓకేనా? నెక్స్ట్ ఇది ఇప్పుడు 19 టేబుల్లో చూద్దాం. 19,95, 13 మిగులుతుంది. 19 7 133. సో 57. ఇప్పుడు ఇంకా మనకి న్యూమరేటర్లో 8 ఉంది, ఇక్కడ 100 ఉంది, ఇక్కడ 100 ఉంది. సో ఇప్పుడు రైట్ సైడ్ చూడండి 57 ఉంది. ఈ 100 వచ్చేసినట్టయితే 4 zeros వస్తాయి. ఓకే, డివైడెడ్ బై 8. 8 టేబుల్లో డివైడ్ చేయండి. 8 7 56, 1. సో 8 1 8. సో మనకి ఫోర్త్ ఆప్షన్ కనిపిస్తుంది, చూసుకోండి ఒక్కసారి. 8 2 16, 4, 8 5 40, 0, 70,250. ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకేనా? ఫోర్త్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్సన్ ఏ స్టార్టెడ్ ఏ బిజినెస్ విత్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 3 lakhs rupees. Second person B is joined after with
contribution of 4th lakhs if the profit at the end of the year is shared equally by A and B. After how many months did B join A? సో మరి ఇక్కడ చూసినట్టయితే ఏ అనేటువంటి వ్యాపారత ఏమో 3 లక్షల రూపాయలతో డబ్బును 3 లక్షల రూపాయలతో బిజినెస్ ప్రారంభించడం జరిగింది. కొంతకాలం తర్వాత మనకి బి అనేటువంటి వ్యక్తి మనకి 4 లక్షల రూపాయల పెట్టుబడితో బిజినెస్ని స్టార్ట్ చేశాడు, బిజినెస్లో జాయిన్ అయ్యాడు. ఇప్పుడు మనకి ఏ అనేటువంటి వ్యక్తి ఏమో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్నాడు, బి అనే వ్యక్తి ఏమో కొన్ని నెలల తర్వాత వచ్చి జాయిన్ అయ్యాడు. ఏ కామా బిలు మరి సమానంగా పంచుకుంటే, వచ్చినటువంటి లాభాన్ని సమానంగా పంచుకున్నట్టయితే మరి బి ఎన్ని నెలల తర్వాత ఏతో చేరినాడు? సో ఇది మనకి క్వశ్చన్. సో టైం స్టార్ట్. ఓకే, వచ్చింది ఆన్సర్ మీకు చూసుకోండి ఒక్కసారి. ఏ అండ్ బి ఇద్దరి యొక్క అమౌంట్ చూడండి ఒక్కసారి. 3 లక్షలు 4 లక్షలు అంటే ఏబిల నిష్పత్తి ఎంత ఉంది? 3:4 ఉంది. 3:4. అలాగే ఏనేమో 12 నెలలు, బినేమో కొన్ని నెలల తర్వాత జాయిన్ అయ్యింది కాబట్టి రిమైనింగ్ 12 మైనస్ ఎక్స్, 12 మైనస్ ఎక్స్. సో ఇప్పుడు డబ్బు ఇంటూ కాలము. సో 3 × 12 ఏనేమో, బి ఏమో 4 × 12 మైనస్ ఎక్స్. ఈ రేషియోలో ఉన్నట్లయితే వారు పంచుకున్నటువంటి లాభాల నిష్పత్తి 1:1, సమానంగా పంచుకున్నారంటే 1:1. సో 36 ఈక్వల్ టు అడ్డ గుణకారం చేస్తున్నా 12 × 4 48 మైనస్ 4x అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మైనస్ 4x లెఫ్ట్ సైడ్ ఎడమవైపు, 36 కుడివైపు వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 4x ఈజ్ ఈక్వల్ టు 48 మైనస్ 36 దట్ ఈజ్ ఈక్వల్ టు 12. x ఈజ్ ఈక్వల్ టు 12/4. 12/4 ఏమవుతుంది? 3. సో 3 నెలల తర్వాత మనకి బి అనేటువంటి వ్యక్తి బిజినెస్లో వ్యాపారంలో చేరడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. దే ఇండివిజువల్స్ ఏ బి సి స్టార్ట్ ఏ కంపెనీ అండ్ కాంట్రిబ్యూట్ ఏ టోటల్ ఆఫ్ పి ఆర్ఎస్పి టువర్డ్స్ ఇట్స్ రన్నింగ్. ఏ కాంట్రిబ్యూట్స్ 50,000 మోర్ దెన్ బి అండ్ బి కాంట్రిబ్యూట్స్ 50,000 మోర్ దెన్ సి. If the contributes of A and B and C are in the ratio 8:7:6, then P in rupees. ముగ్గురు వ్యక్తులు ఏ బి సిలు పి పెట్టుబడితో కంపెనీ ప్రారంభించారు. బి పెట్టిన పెట్టుబడి ఏమో ఏ పెట్టిన పెట్టుబడి కంటే 50,000 ఎక్కువ. సి పెట్టినటువంటి పెట్టుబడి ఏమో పెట్టుబడి కన్నా బి పెట్టిన పెట్టుబడి 50,000 ఎక్కువ. మరి ఏబిసిలో పెట్టిన పెట్టుబడులు 8:7:6 నిష్పత్తిలో ఉంటే అప్పుడు పి విలువ ఎంత? చూడండి, ఇక్కడ ఏబిసిలు పెట్టినటువంటి పెట్టుబడులేమో మనకి కింద ఇచ్చిండు నిష్పత్తి 8:7:6 అని ఇచ్చిండు. 8:7:6 ఇది ఎవరిది? ఏ బి సి. మరి దీని లోపల కండిషన్ ఏమి ఇచ్చిండంటే ముగ్గురు కలిపి మొత్తం ఎంత అంటే పి అని ఇచ్చిండు. ముగ్గురు కలిపి పెట్టినటువంటి పెట్టుబడి పి ఇచ్చిండు. అయితే నెక్స్ట్ ఏం చెప్పిండంటే ఇక్కడ బి పెట్టినటువంటి పెట్టుబడి కన్నా ఏ పెట్టినటువంటి పెట్టుబడి 50,000 ఎక్కువ. బి పెట్టినటువంటి పెట్టుబడి ఏ పెట్టినటువంటి పెట్టుబడి 50,000 ఎక్కువ. అలాగే సి పెట్టినటువంటి పెట్టుబడి కన్నా బి పెట్టినటువంటి పెట్టుబడి 50,000 ఎక్కువ. అయితే ఏబిసిలు నిష్పత్తిలో ఉన్నట్టయితే ఇప్పుడు పి విలువ ఎంత? టైం స్టార్ట్. ఓకే, వచ్చింది ఆన్సర్ చూసుకోండి ఒక్కసారి. మనకి ఇప్పుడు ఏబిసిలు ఏ నిష్పత్తిలో ఉన్నాయి? 8:7:6 అంటే ఏ అంటే 8x భాగాలు, బికేమో 7x భాగాలు, సికేమో 6x భాగాలు. మరి దత్తాంశాలను ఏమి ఇచ్చింది ఇక్కడ? బి పెట్టినటువంటి పెట్టుబడి కన్నా ఏ పెట్టినటువంటి పెట్టుబడి 50,000 ఎక్కువ. అంటే ఏ వాల్యూ ఎంత అంటే ఏకి బికి ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఇచ్చిండు? ఏబిల మధ్య 50,000 నిష్పత్తి 50,000 తేడా ఉంది. ఓకేనా? అంటే ఏ వాల్యూ బి వాల్యూ కంటే 50,000 ఎక్కువ. అంటే 8x మైనస్ 7x ఈజ్ ఈక్వల్ టు 50. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000 అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 50,000 వచ్చింది. ఇప్పుడు మన క్వశ్చన్ ఏంది? పి విలువ ఎంత? పి ఈక్వల్ టు ఏం నేర్చుకున్నాము? 8x ప్లస్ 7x ప్లస్ 6x. సో టోటల్ 21x. ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది? 50,000. 21 × 50,000. 21 × 50,000 ఈజ్ ఈక్వల్ టు 10,50,000. ఓకే, ఇదే ఆన్సర్. కావాలంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 8 అంటే 8 × 50
4 లక్షలు. 7 ఇంటూ 5 అంటే 3,50,000. 6 ఇంటూ 5 అంటే 3 లక్షలు. సో వచ్చిన ఆన్సర్ ఒకరికంటే ఒకరికి 50,000 తేడా ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. The average of 4 consecutive numbers A, B, C, D is 55.5. Then the product BC. 4 వరుస సంఖ్యలు A, B, C, Dల యొక్క సగటు ఎంత ఇచ్చిండంటే 55.5 అయితే అప్పుడు లబ్ధం BC ఎంత? సో టైం స్టార్ట్ నౌ. చూడండి ఒకసారి, మరి 4 వరుస సంఖ్యలు కాబట్టి ఒకటి x, ఇంకొకటి x+1, x+2, x+3. ఇక్కడ సంఖ్యలు అని ప్రత్యేకంగా ఇవ్వలేదన్నప్పుడు ఏమవుతాయంటే సహజ సంఖ్యలుగా తీసుకుంటాం. సో 4 సంఖ్యల యొక్క సగటు కాబట్టి మరి x + x+1 + x+2 + x+3/4 = 55.5. ఓకే, సో సమ్ ఈజ్ ఈక్వల్ ఏమవుతుంది 4x + 6 = 55.5 × 4 డివైడ్ చేస్తుంది, మల్టిప్లై అవుతుంది. సో మల్టిప్లై చేస్తే మనకి 4 5 = 20, 22, 4 5 = 20, 22. సో 222 వస్తుంది. ఇదేంది 4x + 6. 4x = -6 అవుతుంది ఇటు సైడ్ వస్తే. 4x = 216 అవుతుంది. x = 4తో డివైడ్ చేస్తే మనకి 54. x = ఎంత వచ్చింది? 54 వచ్చింది. సో 54, నెక్స్ట్ నెంబర్ 55, థర్డ్ నెంబర్ 56, ఫోర్త్ నెంబర్ 57. సో 55 × 56 B × C కాబట్టి 55 × 56 మల్టిప్లై చేయండి. 30, 33, 5 5 = 25, 5 5 = 25, 27. సో 0, 8, 10, 3, 3080. సో ఆప్షన్ ఉంది ఇక్కడ. సో ఇది ఇలా కాకుండా ఇంకో రకంగా ఎలా చేయొచ్చు అంటే 4 వరుస సంఖ్యలు అన్నప్పుడు ఈజీగా ఎలా అనుకోవచ్చు అంటే x-2 + x-1 x+1 ఇలా కూడా అనుకున్నట్టు చేయొచ్చు. ఇక్కడ ఏమవుతుందంటే -1 + 1 క్యాన్సిల్ అవుతుంది, ఇలా అనుకుని చేయొచ్చు. సో ఇది కన్ఫ్యూజ్ కాకూడదు అంటే మనం ఈజీగా అనుకునేది ఏంటంటే జస్ట్ డైరెక్ట్ ఇలా అనుకుంటేనే ఈజీ అవుతుంది. x+1 x+2 x+3 అనుకుని సాల్వ్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. A cricketer bowling average is 9.5 runs per wicket. In the next match, the takes 3 wickets for 19 runs. His bowling average after this match decreases by 0.1 runs. The number of wickets taken by him before this match. ఒక క్రికెటర్ యొక్క బౌలింగ్ సగటు ఒక వికెట్కి 9.5 పరుగులు. ఆ తర్వాతి మ్యాచ్లో అతను 11 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతని బౌలింగ్ సగటు 0.1 పరుగులు తగ్గింది. మరి ఈ మ్యాచ్ యందు అతను తీసుకున్నటువంటి మొత్తం వికెట్లు ఎంత? చూడండి, ఇక్కడ బౌలింగ్ యొక్క సగటు ఎంత ఇచ్చిండంటే ఒక వికెట్కి 9.5 పరుగులు ఇచ్చిండు. ఒక వికెట్కి ఎంత ఇచ్చిండో 9.5 పరుగులు. ఇప్పుడు ఆ తర్వాత మ్యాచ్లో ఇప్పుడు అతను 11 పరుగులు ఇచ్చేసి ఎన్ని వికెట్లు తీసుకున్నాడు? 3 వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్ తర్వాత అతని యొక్క బౌలింగ్ సగటు 0.1 పరుగులు తగ్గింది. ఈ మ్యాచ్ యందు అతను తీసుకున్నటువంటి ఈ మ్యాచ్ కంటే బిఫోర్ అతను తీసుకున్నటువంటి మొత్తం వికెట్ల సంఖ్య ఎంత? టైం స్టార్ట్. చూడండి ఒకసారి, ఇప్పుడు మరి ఇక్కడ మనకు తెలుసుకోవాల్సింది వికెట్ల సంఖ్య కాబట్టి వికెట్ల సంఖ్య తెలియదు కాబట్టి x అనుకుందాం. వికెట్ల సంఖ్య x అనుకున్నట్టయితే మరి ఒక్క వికెట్కి ఎన్ని పరుగులు ఇచ్చిండు? 9.5 పరుగులు ఇచ్చిండు. కాబట్టి మొత్తం ఫస్ట్ ఎన్ని రన్స్ అవుతాయి అంటే 9.5 × x అవుతుంది. అంతేనా? వికెట్ల సంఖ్య ఇంటూ ఒక వికెట్కి ఎన్ని పరుగులు? 9.5. సో 9.5 × x ఇది మొత్తం పరుగులు, ఫస్ట్ ఉన్నటువంటి మొత్తం పరుగులు. ఇప్పుడు ఏం చేసిండు? నెక్స్ట్ సారి 3 వికెట్లు ఎక్కువ తీసిండు, అలాగే 19 పరుగులు ఇచ్చిండు. 3 వికెట్లకు ఎన్ని పరుగులు ఇచ్చిండు? 19 ఇచ్చిండు. మరి ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే మనకి బౌలింగ్ యొక్క సగటు 0.1 తగ్గింది. 0.1 తగ్గింది అంటే అదేమవుతుంది? 9.5 ఉన్నది 9.4 అవుతుంది. 9.4 × x. మరి ఇప్పుడు ఏమవుతుంది? x+3 అవుతుంది. ఎందుకంటే మనకి 3 వికెట్లు పెరిగినాయి కాబట్టి మొదట ఉన్న పరుగులేమో 9.5 × x. ఇప్పుడు రెండోసారి ఏమైందంటే 3 వికెట్లు పెరిగినాయి,
బౌలింగ్ యొక్క సగటు అనేది తగ్గింది. సో 9.4 ఇంటూ ఎక్స్. ఈ రెండు కూడా ఈక్వల్. సో 9.5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఓకే, మరి ఇప్పుడు ఈ రెండింటిని ఈక్వల్ చేస్తే 9.5 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 9.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 9.4 ఇంటూ 3. 3 4 12, 3 9 27, 28. ఓకే, నెక్స్ట్ ఇది మైనస్ చేస్తే 0.1 ఇంటూ ఎక్స్ ఈక్వల్ టు 28 ఇక్కడ మనకి 9.5x ఇక్కడ ఏమో మొత్తం పరుగులు. ఈ మొత్తం పరుగులకు ఏం చేసినాము మనము, ఇక్కడ 19 పరుగులు పెరిగినాయి. పెరిగిన తర్వాత మళ్ళీ ఏమైంది, యావరేజ్ అనేది మారింది. ఎంత వచ్చింది, 9.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3. ఇది తర్వాత ఉన్నటువంటి మొత్తం రన్నులు, ఇది మొదటి రన్నులకు 19 కూడితే ఇది దీనికి ఈక్వల్ అవుతుంది, ఈ ఈక్వేషన్కి ఈక్వల్ అవుతుంది బౌలింగ్ రేటు. సో ఇక్కడ ప్లస్ 19 అనేది ఇటు సైడ్ వచ్చేస్తే మైనస్ 19 అవుతుంది. కాబట్టి 28.2 మైనస్ 19, 0.1x ఈక్వల్ టు 9.2. x is equal to 9.2 by 0.1, that is equal to 92 by 1. 92 is the answer. ఓకేనా, ఇది మనకి ప్రాబ్లం. చూడండి ఒక్కసారి మరొకసారి. ఇక్కడ ఇచ్చినది ఏంటంటే మొదట ఒక వికెట్కి 9.5 రన్స్ ఉన్నాయి కాబట్టి మొత్తం వికెట్లు మొదట ఉన్నటువంటి వికెట్లు ఎక్స్ అనుకున్నట్టయితే ఎక్స్ ఇంటూ 9.5 అనేది మొత్తం రన్నులు అవుతుంది. ఈ మొత్తం రన్నులకు నెక్స్ట్ సారి ఏం చేసిండు, 19 రన్నులు ఇంక్రీజ్ అయినాయి. 19 రన్నులు ఇంక్రీజ్ అయితే మనకి ఇక్కడ 3 వికెట్లకు 19 రన్నులు ఇచ్చిండు కాబట్టి సో ఇప్పుడు వికెట్ల సంఖ్య ఎక్స్ ప్లస్ 3 అవుతుంది. ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఇప్పుడు బౌలింగ్ రేట్ తగ్గింది. సో 9.5 నుంచి 0.1 తగ్గితే 9.4 ఇంటూ ఎక్స్. మరి ఇది మొదటిది మొత్తం రన్నులు ప్లస్ 19 ఈక్వల్ టు 9.4 ఇంటూ ఎక్స్ ప్లస్ 3కి ఈక్వల్ అవుతుంది. ఈక్వల్ చేస్తే ఈక్వేషన్ సాల్వ్ చేస్తే 92 వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So a person sold 2/3 of his articles at profit 35%. The rest of his articles were sold at a profit of 23%. The overall percentage of his profit. సో మనకి ఒక వ్యక్తి తన వద్ద ఉన్నటువంటి సరుకుల్లో 2/3 వంతేమో 35%, మిగిలినటువంటి సరుకులనేమో 23% లాభానికి అమ్మిండు. మొత్తం మీద అయితే 2 లాభానికి అమ్మిండు. అప్పుడు అతనికి మొత్తం అమ్మకాల్లో వచ్చినటువంటి లాభ శాతం ఎంత? మొదటి ఉన్నటువంటి 2/3 వంతేమో 35% లాభానికి, మిగిలినటువంటి వాటినేమో 23% లాభానికి అమ్మిండు. మరి మొత్తం మీద అతనికి వచ్చినటువంటి లాభ శాతం ఎంత? సో టైం స్టార్ట్. సాల్వ్ చేసిండ్రు అనుకుంటా అందరూ. సో చూడండి ఒకసారి. ఇప్పుడు అతని దగ్గర ఉన్నటువంటి సరుకులు ఎంతనో తెలియదు మనకి. సో అందులో 2/3 వంతేమో 30% లాభానికి, మరి మిగిలినటువంటి సరుకులు అంటేనేమో 1/3 అవుతుంది. ఈ 1/3 దాన్నేమో 23% లాభానికి అమ్మిండు. అప్పుడు అతనికి వచ్చినటువంటి మొత్తంలో లాభ శాతం ఎంత? సో మొదటి 2/3 వంతేమో మనకి ఎంత లాభానికి వచ్చింది? 35%. కాబట్టి 100 ఇంటూ 100 అనుకుందాం. మొత్తం ఉన్నటువంటి అతని వద్ద ఉన్నటువంటి 100 అనుకుందాం, 100 రూపాయల సరుకులు అనుకుందాం. సో 2/3 వంతు ఇంటూ 100లో 2/3 వంతు. ఇప్పుడు లాభ శాతం కాబట్టి 135/100. ఇది ఫస్ట్ది. సెకండ్ ఆబ్జెక్ట్స్ ఏమో 1/3 మిగిలినటువంటి 100 ఇంటూ ఇక్కడ 123/100. సో 100 క్యాన్సల్, 100 క్యాన్సల్. డబల్ చేస్తే 270/3. సో ప్లస్ ఇక్కడేమో 123/3. సో 3 90ల, ఇక్కడ 3 31ల. సో ఇక్కడ 90, ఇక్కడ 31, 270, ఇక్కడ 123, ఇక్కడ 41. సో 131. మన వద్ద 100 రూపాయల సరుకులు ఉంటే ఇప్పుడు ఎంత వచ్చినాయి? 131 వచ్చినాయి. అంటే ఎంత ఎక్కువ వచ్చినట్టు? 31%. ఓకే, 31 ఎక్కువ వచ్చినాయి కాబట్టి 100లో 31 అంటే 31% అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో ద ప్రాఫిట్ earned by selling an article 950 is double the loss incurred when the same article is sold 650. At what price should the article be sold to make 30% of profit? The profit earned by selling an article 950 rupees is double the loss incurred when the same article is sold 650. ఓకే, 650 రూపీస్ ఫస్ట్ అమ్మిండు. మరి 950కి అమ్మితేనేమో ఫస్ట్ దాంతో డబల్ వస్తుంది. వాట్ ప్రైస్ షుడ్ బి సోల్డ్ మేక్ 30% ఆఫ్ ద ప్రాఫిట్ రావాలంటే ఎంత అమ్మాలి? చూడండి, 950 రూపాయలకు అమ్మితే వచ్చే లాభం ఎంత అంటే అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు.
ఆ వస్తువు ఏ ధరకు అమ్మితే 30% లాభం వస్తుంది. వస్తువుని 950 రూపాయలకు అమ్మితే వచ్చిన లాభము అదే వస్తువును 650 రూపాయలకు అమ్మితే వచ్చే నష్టానికి 2 రెట్లు. ఆ వస్తువుని ఏ ధరకు అమ్మితే మనకి 30% లాభం వస్తుంది. టైం స్టార్ట్.